హాయ్ వెల్కమ్ టు రాజా బ్లాగ్స్. నేనైతే ఈరోజు బెంగళూరు రావడం జరిగింది. బెంగళూరులో అయితే మార్తాల్లో దిగేశారనమాట. సో ఇక్కడ నుంచి నేనైతే హాస్టల్ అనేది చూసుకోవాలి. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను వచ్చి రాగానే అయితే ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. బహుశా అందరూ అంటుంటారు కదా, బెంగళూరులో క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది, వర్షం ఎప్పుడు పడుద్దో తెలియదని. సో ఇక్కడికి అయితే వచ్చే ముందుగానే వర్షం పడినట్టుంది. సో నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. దారిలో అయితే మంచిగా ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్లో ఒక పబ్ అయితే ఉంది. ఆ పబ్కి రోజు సాటర్డే కదా, కొంచెం సాఫ్ట్వేర్ ఐటీ గాల్స్ అందరూ వచ్చేసారు. సో వాళ్ళని చూపిద్దాం అనుకున్నాను కానీ పాపం వాళ్ళని రికార్డ్ చేస్తే మళ్ళీ అది ఎట్లా ఉండొద్దు అని చెప్పి నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడైతే ట్రాఫిక్ కూడా చాలా మన హైదరాబాద్ కంటే బెంగళూరులో చాలా ఎక్కువగా ఉంది. వచ్చి రాగానే ఆకలేస్తుంది. సో మొక్కజొన్న కండి తీసేసుకున్నాను అనమాట. కొంచెం అలా కారం వేపించుకొని తినేస్తున్నాను అనమాట, తింటున్నాను అనమాట. సో మీరైతే తప్పుగా అనుకోకండి. సో ఇక్కడైతే 75 రూపీస్ అయితే పడింది అనమాట. సో నేను ఫైనల్ అయితే మన హాస్టల్కి అయితే వచ్చేసాను. హాస్టల్ ఇదే మామూలు లుక్. నేనైతే హాస్టల్లో అయితే ఉన్నాను. సో ఇక్కడైతే 2 వాషింగ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. సండే మనం అట్లా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పైకి అయితే వెళ్తున్నాను అనమాట. నా రూమ్ వచ్చేసి పైన 4th ఫ్లోరు. అబ్బో నడవాలంటే ఏదోలా ఉంది. సో నడవాలంటే ఎక్కాలి. ఎక్కుతుంటే ఆయాసం వచ్చేసింది. సో ఫైనలీ మన రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదే అయితే 3 షేరింగ్ అనమాట. రూమ్ ఎట్లా ఉన్నా సరే అడ్జస్ట్ అయితే అయిపోవాలన్నమాట. బాయ్.